ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఆఖరి రోజు 10 అక్టోబర్ రోజు మానసిక ఆరోగ్య దినోత్సవం కింద జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది సుమారు 100 సంవత్సరాల కింద ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే సంస్థ ద్వారా మొదలుపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని అవగాహన పెంచి వాళ్ళు మానసిక వైద్య సేవలు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ప్రతి వైద్య కళాశాలలో కూడా ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు మనకు. ఈసారి విపత్తులు మరియు అత్యవసర సిచ్యువేషన్ లోపల మానసిక ఆరోగ్య సేవల అందుబాటు గురించి థీమ్ పెట్టారు. విపత్తు సమయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. విపత్తులు అంటే సడన్గా వచ్చినాయి, న్యాచురల్ ఉండొచ్చు, మ్యాన్ మేడ్ ఉండొచ్చు, ఎర్త్క్వేక్స్ ఉండొచ్చు, వోల్కానోస్ ఉండొచ్చు, భూకంపాలు ఉండొచ్చు, వార్స్ ఉండొచ్చు. ఇటువంటి సమయంలో మామూలుగా సేవలు కూడా అందుబాటులో తగ్గిపోతాయి. ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలిపోతుంది, హాస్పిటల్ బిల్డింగ్స్లో కూలిపోతాయి కొన్నిసార్లు, అక్కడ ఉండే స్టాఫ్ కూడా లేకుండా పోతారు. కానీ అదే సమయంలో అవసరం ఎక్కువ ఉంటుంది. ఏ విపత్తులో కూడా 3వ వంతు జనాభా విపత్తుల ఇన్వాల్వ్ అయిన జనాలకు మానసిక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తుంటాయి. చాలా మటుకు ఆందోళన, ఈ పానిక్ డిజార్డర్ అని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని, కుంగుపాటు, దిగులు, ఈ సమస్యలు మామూలుగా ఈ విపత్తు గురైన జనాల్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని ఎంత తొందరగా సలహాలు వైద్యం అందించి బాగు చేసే ఆరోగ్యం తొందరగా కోరుకుంటుంది. అదే సమయంలో కూడా ఈ సేవలు కూడా అందుబాటులో లేకుండా పోతాయి. అప్పుడు ఎమర్జెన్సీగా ఈ సేవలన్నీ క్రియేట్ చేయవలసి వస్తుంది. వాళ్ళ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగానే ప్రభుత్వం కానీ వైద్య సిబ్బంది కానీ ఈ స్టెప్స్ తీసుకొని వాళ్ళ మానసిక సేవలు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి సాయం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ థీమ్తో ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమ భాగంలో ఎస్విఎఫ్ వైద్య కళాశాలలో 3 యాక్టివిటీస్ పెట్టాము.
ఇప్పుడు ఇమీడియట్గా మీరు చూడబోతుంది ఎస్విఎస్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మైమ్ చిరు నాట్యం అన్నది మూకి అంటే వాళ్ళు మాట్లాడారు సైగలతో మాత్రమే ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ చిరు మూకి నాటకాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఆ సందేశాన్ని వాళ్ళు నాకు వ్యక్తపరుస్తారు. దీని తర్వాత నాకు హాస్పిటల్ వైద్య అధ్యాపకులు కూడా వైద్య రెసిడెంట్లో కూడా ఒక లెక్చరర్ అనేది పెట్టాము, వాళ్ళు అవగాహన పెంచాలని. తర్వాత ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాము స్టూడెంట్స్కి, వాళ్ళు కూడా కలిసి ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమం. ఈ ఇంట్రడక్షన్తో ఇప్పుడు మైండ్ మొదలు పెట్టమని నర్సింగ్ స్టూడెంట్స్